ఈ రోజుల్లో చాలామంది ధన సంపాదనే ప్రధాన ధ్యేయంగా బ్రతుకుతున్నారు. అసలు డబ్బు సంపాదించడం తప్పు అని ఎవడు చెప్పడం లేదు. కానీ అదే ధనం అక్రమమైన మార్గంలో అడ్డదారుల్లో తొక్కుతూ కేవలం ధన సంపాదనే ప్రధానం అనే స్థితికి ఈ సమాజం దిగజారిపోయింది. ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇంత ఎడ్యుకేషన్ పెరిగింది, ఎవరు కూడా పీజీకి పిహెచ్డీకి తక్కువ చదువులు చదవడం లేదు. అయినా సరే సమాజంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ సైబర్ క్రైమ్స్ మోసపోతున్న వల్ల యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కారణం కేవలం ధన సంపాదన, సుఖాల మీద మోజు మాత్రమే కారణం. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు విపరీతమైన అహంకారంతో ఫీల్ అవుతూ సుఖాలే కేవలం లైఫ్ అంటేనే సుఖాల కోసం అనే తప్పుడు అభిప్రాయం ఉంటుంది చాలామందికి. ఒక్కసారి ముసలితనాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఆ ముసలితనం ఉన్నప్పుడు బీపీ, షుగర్, రకరకాల వ్యాధులు వచ్చి శరీరం కంపు కొడుతూ ముందున్న బలం, యంగ్ ఏజ్లో టీనేజ్లో ఉన్న బలం లేకపోతే సొంత ఇంట్లో వాళ్ళు కూడా మూల పడేసి నిర్లక్ష్యం చేస్తూ ఎప్పుడు పోతాడరా బాబు, వీడి పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి, వీడి ఆస్తి ఎప్పుడు పంచుకుందామని చూసుకుంటారు. అప్పుడు ఈ బంధాలు బంధుత్వం ఎంత అశాశ్వతమో అప్పుడు దేవుడు మనకు గుర్తు వస్తాయి. ఒంట్లో టీనేజ్ యంగ్ ఏజ్లో బలం ఉంటుండగానే ఈశ్వరుడు పాదాలు పట్టుకోవాలి. మన థర్డ్ హ్యాండిల్, సెకండ్ హ్యాండిల్ స్ట్రెంత్ లేని బాడీలో స్ట్రెంత్ అంతా పోయిన తర్వాత ఈశ్వరుడు పాదాలు పట్టుకుంటే నీ యూజ్లెస్ బాడీ ఈశ్వరుడికి అక్కర్లేదు. అదే కాకుండా ఈ రోజుల్లో భారతీయ సమాజంలో విడాకులు కూడా ఎక్కువైపోతాయి. నేను ఫారిన్ కంట్రీస్ గురించి మాట్లాడలేదు. విదేశాల్లో ఎప్పుడో వివాహం అనే వ్యవస్థ చచ్చిపోయింది. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో 100 పెళ్ళిళ్ళు 60 పెళ్ళిళ్ళు విడాకులు అవుతున్నాయి. కారణం భార్యని భర్త, భర్తని భార్య ఒక సుఖాల కోసం మాత్రమే చూడడం. భర్త అంటే సుఖాన్ని ఇచ్చేవాడు, భార్య అంటే సుఖాన్ని ఇచ్చేది అని తప్పుడు అభిప్రాయం ఉండదు. భార్యాభర్తల బంధం అంటే కేవలం సుఖాల కోసం ఇదని కాదు, కష్టంలో కూడా తోడుండి ఒక ఆత్మబంధం. ఎప్పుడైతే మనకి డిప్రెషన్ అనేది వస్తుందంటే అవతల పర్సన్ నుంచి, ఒక వ్యక్తి నుంచి అతిగా మనం ఆశిస్తే, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటేనే మనకి డిప్రెషన్ అనేది విపరీతంగా వస్తుంది. అది గుర్తుపెట్టుకు ప్రవర్తించాలి. అంటే వివాహం అనేది వద్దు అని చెప్పడం లేదు, కానీ భార్య అయినా భర్త అయినా, మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికీ నేను చెప్తున్నాను, భార్య అయినా భర్త అయినా ఎవరంటే అది ఆత్మబంధం, కష్టంలో తోడుండేది, అంతేగాని కేవలం సుఖాల కోసం కాదు. అదే కాకుండా వన్స్ అపాన్ ఎ టైం 3-4 డికేడ్స్ బ్యాక్ పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు అబ్బాయి గుణవంతుడా కాదా, క్యారెక్టర్ ఉందా లేదా అని చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎంత సంపాదిస్తున్నాడు, ఎలాగుంది, కార్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, ఎంత బంగారం పెడతాడు, ఈ స్టూపిడ్ నేచర్ పెరిగిపోయింది. కరోనా టైంలోనూ చాలా దగ్గర సమాజంలో చూస్తున్నాం, డబ్బు అంతా తీసుకొని తల్లిదండ్రి వీధుల్లో పారేసే వాళ్ళు ఉన్నారు. ఊపిరి ఉన్నంతవరకు అందరూ అడుగుతారు ఎలా ఉన్నామని. ఆ డబ్బు ఉన్నంతవరకే గౌరవం. డబ్బుని చూసి కాదు, బతకడానికి డబ్బు అవసరమే, కాదని చెప్పట్లేదు. కానీ ఆ డబ్బుని చూసి అమ్మాయికి పెళ్లి చేయడం, అవతల వాడు మంచోడా కాదని చూడకుండా కేవలం ధనానికే ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా ఈరోజు ఎన్ని రకాల క్రైమ్స్కి, డిప్రెషన్లకి, విడాకులకి కారణమవుతుంది. అవతల వ్యక్తి నుంచి అతిగా ఆశించకండి. భార్యాభర్తల బంధం కేవలం సుఖం కోసం కాదు, అదొక ఆత్మబంధం, కష్టంలో కూడా తోడుంటేది. ఒకసారి శ్రీరాముడి జీవిత చరిత్ర చదవండి, అదొక పుణ్యం కోసం కాదు, ఒక సబ్జెక్టుగా డీల్ చేసి చదవండి. సో మనం అతిగా ఈ లోకం మీద, సమాజం మీద, ఇతర మనుషుల మీద మన సుఖాల కోసం ఆధారపడొద్దు. అప్పుడు మాత్రమే మనం సుఖంగా ఉండగలం. టీనేజ్లో, ఎంగేజ్లో ఉండగానే ఆ ఈశ్వరుడి మీద ఎంత నీరు పోయాలి, ఒక పువ్వు పెట్టాలి. అది నీ జీవితాన్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. నీ బలం, నీ తాలూకు యవ్వనం ఎక్కువ కాలం ఉండవు. టీనేజ్లో, ఎంగేజ్లో ఉండగానే మనం మంచి మంచి పుస్తకాలు, గ్రేట్ పీపుల్స్, గ్రేట్ పర్సన్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే బుక్స్ చదవాలి. శ్రీమాత్రే నమః.